ఇక ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు, నమస్తే అండి. చెప్పండి. లక్ష్మణ్ గారు, మనం చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్న ఒంటిమిట్టలో ఈ ఉప ఎన్నికల్లో ఇద్దరు పార్టీలు కూడా ప్రత్యర్థులపై ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అంటే మేము రిగ్గింగ్ చేయలేదు అని వైసీపీ వాళ్ళు చెప్తుంటే, మీరు రిగ్గింగ్ చేశారు అక్రమంగా, అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వేయిస్తున్నారు, అది ఫ్రాడ్ చేస్తున్నారని చెప్తున్నారు మరి టీడీపీ వాళ్ళు. అసలు ఇందులో నిజమెంత, తప్పు ఎవరిదంటారు? అన్ని నిజాలే, పడ్డాలు ఏమీ లేవు, అన్ని నిజాలే. ఎవరికి వీలుంటే అక్కడ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకుంటారు, రిగ్గింగ్ కూడా చేసుకుంటారు, ఇరు పార్టీలు చేస్తారు. ఇది కొత్త విషయం అయితే కాదు. కాకపోతే ఏంటి, ఒక్క జడ్పీ స్థానం పులివెందుల, సరే మనం ఒంటిమిట్ట తర్వాత చెప్తాం. ఒక జడ్పీ స్థానానికి చనిపోతే జరుగుతున్న ఉప ఎన్నికలకు ఒక డిఐజీ స్థాయి అధికారి వచ్చి శాంతి భద్రతలు పర్యవేక్షణ చేస్తున్నాడు అంటే, నేనైతే నా 45 సంవత్సరాల జర్నలిజంలో ఒక చిన్న ఎన్నికకు డిఐజీ స్థాయి అధికారి రావడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటు. శాంతి భద్రతలను పరిరక్షణ చేయటంలో మీ చేత కాదా? అక్కడ లోకల్ పోలీసులు ఏం చేయలేరా? ఎస్పీ ఏం చేయలేరా? డిఐజీ రావాలా? డిఐజీ వచ్చి ఒక ఎంపీని బయటికి పోకుండా లోపల కూర్చొని ఆయన నిర్బంధించాలా? ఎక్కడికి వెళ్తున్నారండి? నాకు అర్థం కాలేదు. ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు మిమ్మల్ని, పరిపాలనని? ఇక్కడ పక్కన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయనకేం సంబంధం అండి ఎన్నికలకు? అసలు ఆ పార్టీకి ఈ ఎన్నికలకి ఏం సంబంధం ఉండొచ్చు, కూటమిలో ప్రచారం చేస్తారు అంతవరకే. మనుషులు పంపించేసి రిగ్గింగ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు, ఏం అవసరం వస్తుంది నాకు అర్థం కాదు. ఆయన మనుషులందరూ అక్కడికి ఎందుకు వస్తారు? చూపిస్తున్నారు ఫోటోలతో సహా. ఆయన ఎవరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అంటే ఆయన కూడా వచ్చి లైవ్లో దొంగెట్టేస్తున్నాడు. ఎక్కడ అంటే ఏమి, ఎక్కడ దిగజారిపోతున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. ఇంకా వైఎస్ఆర్సీపీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు పులివెందుల అంటూనే ఓకే, చాలా కాలం నుంచి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ డామినేషన్ అక్కడ. వాళ్ళు రిగ్గింగ్లు చేసుకుంటారు, అసలు ఓటర్లు రానియరు. మీకు తెలిసినో లేదో, గ్రామాల్లో దండోర అంటాం మామూలుగా, అయితే అక్కడ తప్పెట అంట. తప్పెట కొట్టి మీరు పోలింగ్ కేంద్రాలకు రావద్దు, మేమే ఓట్లు వేసుకుంటామని తప్పెట్లు కొట్టే రోజులు ఉన్నాయి గతంలో. సరే, కాలం మారింది. ఇందాక మన మేడం చెప్పినట్టు కాలం మారింది, చైతన్యం వచ్చింది, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోవాలనే పద్ధతిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఎన్నికను మామూలుగా జరిపితే పోయేదానికి పెద్ద పబ్లిసిటీ హడావిడి చేసి, శాంతి భద్రతలు క్రియేట్ చేసి, అక్కడ ఏదో పెద్ద ఏదో జరిగిపోతున్నాడు. ఎవరు గెలిచినా ఎవరోడినా ఏమీ ఇక్కడ లాభమే లేదు, వచ్చేదేం లేదు. గెలిచినా ఓడిపోయినా నష్టం అంటూ ఎవరికేం లేదు. అధికారం లేక టీడీపీ వచ్చేది ఏం లేదు. జిల్లా పరిషత్తు వైఎస్ఆర్సీపీలో ఉంది, మెజారిటీ వాళ్ళకే ఉంది. ఈ ఒక్క సీటుతో ఏమి జరిగేది లేదు. ఒంటిమిట్ట అంటే అది రాజంపేట, అది వేరు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది మోహరించి, నాయకులందరూ మోహరించి, తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా దాని చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురావటం అన్నది అన్ని పార్టీలకు మంచిది కాదు. ఇది ఇక్కడ దొంగ ఓటర్లు ఓకే, ఎక్కడి నుంచో పక్క నుంచి వస్తారు, లైన్లో నిలబడతారు, లోపలికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాడు దొంగ ఓటర్ అని అర్థమైపోతుంది పోలింగ్ ఆఫీసర్కు. ఎనికి పంపించచ్చు, నువ్వు కాదయ్యా బాబు నువ్వు వెళ్ళిపోని. ఎందుకంటే ఓటర్ లిస్ట్లో ఫోటో ఉంటుంది పక్కన. ఆ వచ్చినోడు నాకు 40 నంబర్ నాది ఓటు అని చెప్తాడు అనుకోండి. 40 నంబర్ ఓపెన్ చేస్తే పక్కన ఫోటో వేరే ఉంటుంది. అదే నువ్వు కాదయ్యా బాబు ఇక్కడ వేరే అయినా వెళ్ళిపోని చెప్పచ్చు. చెప్పలే పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ? పోలింగ్ ఆఫీసర్ లోపల ఏజెంట్లు ఉంటారు, కొన్ని చోట్ల ఏజెంట్లు బయటికి ఇస్తాన్నారు అనుకున్నాం, లేరు అనుకుందాం. ఏది ఏమైనా అంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సిన అవసరము తెలుగుదేశానికి ముందు ఎందుకు వచ్చింది అధికార పార్టీకి? ఆ ఓటుతో ఏమన్నా మీరు ఏమన్నా అధికారం వాళ్ళకి రాగలుగుతారా? కాదు. ఇక్కడ అంత ప్రెస్టేజ్ తీసుకొని పెద్ద ప్రచారం చేసి నాయకులందరూ వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళ తన్నులు తింటున్నారు.
కేసులు ఖచ్చితంగా నమోదవుతాయి సాయంత్రానికల్లా. ఎక్కడెక్కడ గొడవలు జరిగి అక్కడల్లా ఎవరిని వదిలిపెట్టరు. ఇరు వర్గాల మీద కేసులు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా మళ్ళీ ఛాలెంజ్లు చేస్తున్నారు. మీరు ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు పోలీసులు అడ్డు పెట్టుకొని దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ రిగ్గింగ్లు చేస్తారా? మరి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? ఇంతకంటే ఎక్కువ చేయరా? ఇంతకంటే ఎక్కువ అరే, రాజకీయాలు నేను చూస్తున్నప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నది ఏంటి బాబు? ఏం జరుగుతున్నది? రిగ్గింగ్ కాదా? దొంగ ఓట్లు కాదా? ఎవరు కానీ పల్లెల్లో ఓటు హక్కు వినియోగించకుండా మొత్తం ఓట్లు వేసుకోలేదా? బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు గుర్తేసుకున్నారు, పట్టాలు నొక్కేటప్పుడు పట్టాలు నొక్కి వేసుకుంటున్నారు, మీరే గెలుస్తున్నారు. ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు వచ్చారు అక్కడ? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకక్కడ డామినేషన్ ఉంది. ఆ డామినేషన్ మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే స్వేచ్ఛగా ఓట్లు జరగాలి, ఓటర్ వచ్చి ఓటు వేయాలి, ఇది జరగాలి. అది వదిలేసి తెలుగుదేశం వాళ్ళు కూడా దౌర్జన్యాలకు దిగడం, పోలీసులు దాన్ని సమర్థించడం, చాలా చోట్ల పోలీసులు మౌనంగా చూస్తున్నారు వాళ్ళు చేసే దౌర్జన్యాలు. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని నేనే సమర్థించడం లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, దిగ్గింగ్లు చేసుకుంటారు, అన్ని దొంగ ఓట్లు వేసుకుంటారు, జనాన్ని భయపెడతారు, అన్నీ జరుగుతాయి. అదేమి విచిత్రం ఏం కాదని. అక్కడ జరిగేదే అది మొదటి నుంచి, రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి. ఇప్పుడేం కొత్త కాదు అది. కాకపోతే ఏంటంటే అంత చిన్న దానికి ఇరు వర్గాలు అంత ప్రెస్టేజ్ తీసుకొని ఆ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇంత చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? అభ్యర్థులు పెట్టుకున్నాం, మీరు పెట్టుకున్నారు, మనం ఇద్దరం సైలెంట్ గా ఉన్నాము, ఓటర్లు వెళ్ళి ఓట్లు వేసుకుంటారు ఎవరని గెలవని అనే పద్ధతిలో పోలిస్తే ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. సరే, ఇప్పుడైనా ఉదయం జరిగిన సంఘటనలు తప్ప ఒక గంటలో అక్కడ ఒకటి 4-5 సంఘటనలు అవే చూపిస్తున్నారు అన్ని ఛానల్స్ లో తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఆఫ్టర్ 11 ఇప్పటి వరకు కూడా ఈవినింగ్ ఎక్కడ గొడవలు జరగలేదు, ప్రశాంతంగా జరుగుతున్నది. ఎక్కడో ఒకడో ఇద్దరు దొంగ ఓట్లు వేసి ఉండొచ్చు. కొన్ని ఊర్లలో ఎవరు లేరనుకోండి తెలుగుదేశం వాళ్ళు, అక్కడ వాళ్ళు ఓట్లు వేసేసుకుంటారు. కొన్ని ఊళ్ళల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరనుకోండి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. అనుభవాన్ని బట్టి ఇక్కడ ఒక అయిపోయిందమ్మా, అనుభవం బట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా డామినేషన్ చేస్తారు, వాళ్ళు ఓట్లు వేసుకొని ఉంటారు. రైట్ అండి లక్ష్మణ్ గారు. అలాగే షేక్ సైదా గారు నమస్తే.